రోజా పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు అట్లా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేయాలని చెప్పి. అసలు రోజా ఎవరు పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పనీకి? రోజాకి ఏ అర్హత ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది? ఈమె కనీసం ఎమ్మెల్యే కాదు, ఏదీ కాదు, అసలు ఓడిపోయిన చిత్తు కాగితం, పనికిరాని చిత్తు కాగితంతో సమానం రోజా. ఈమె వచ్చి ఉప ముఖ్యమంత్రి గారికి నీతులు చెప్తుంది. ఏమి మీరు మా జగనానికి ఎందుకు ప్రతిపక్ష హోదా చేస్తలేరు? మా జగనాన్ని చూసి భయపడతారు మీరు, అందుకే ప్రతిపక్ష హోదా చేస్తలేరు. మా జగనన్నని ప్రతిపక్ష హోదాలో ఉంటే ప్రజల కోసం నిలదీస్తాడు కాబట్టి మీరు భయపడతారని చెప్పి దేనికి పనికిరాని చిత్తుపురాణం చెప్తుంది నిన్న మీడియా ముంగడికి వచ్చి. నిన్ను మీ జగనన్నని మీరు చేస్తున్న దరిద్రాలు, మీ అవతారాలు చూడలేకనే పబ్లిక్ మీకు ఆ 11 సీట్లు ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చుడేంది? వాళ్ళు కాదు కదా ఇచ్చేది, ప్రజలు కదా ఇవ్వాలి. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా. అది లేదు. ఎమ్మెల్యేగా పోవాలి మర్యాదగా, అసెంబ్లీలో మీ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి, బయటికి రావాలి. అది గెలిచిన వాళ్ళు. నువ్వు ఎట్లా గెలవలేదు. అసలు నిన్ను ఎవడో పట్టించుకోడు. రోజా అని ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడు కూడా సీరియస్గా తీసుకోడు. మొన్నటిదాకా జబర్దస్త్ అవి చేసుకుంటా టైంపాస్ చేసుకున్నావు. నువ్వు ఏదో మంత్రి పదవి వచ్చింది కాబట్టి అవి వదిలేసినావు. మళ్ళీ రేపు మాపు అవే షోలకి పోయి నువ్వు చేసుకుంటావు. నీకెందుకు? నువ్వెవరు పవన్ కళ్యాణ్కి చెప్పనీకి? పవన్ కళ్యాణ్ గారికి నీ చేసిన రోజులు చెప్తే ఈయన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ కర్మ కూడా ఆయనకు పట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా విజన్తో పనిచేస్తున్న ఆయన యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, యాజ్ ఏ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు ఆయనకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఎట్లా చేయాలో 1 by 1 అని చెప్పి చేసుకుంటూ పోతుండు. నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము లేక, అసెంబ్లీలో అధికార పార్టీని ప్రశ్నించే దమ్ము లేక మీరు 11 గంటలకు పోయి 11 నిమిషాల నుండి 11 గంటలకు బయటకు వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారేంది? అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు సీరియస్గా తీసుకుంటారు ఎవరన్నా? మీ జగన్మోహన్ రెడ్డి గారిని సీరియస్గా తీసుకుంటారు. నువ్వు మధ్యలో మీడియం గారికి వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు నాకు తెలిసి ఇంకొక 1 month ఏమో ఉంటావు అంతే. నెక్స్ట్ ఏ జబర్దస్త్ షోకో ఏదో పనికిమాల షోకి పోతావు. నువ్వు షోలు చేసుకుంటావు. నీకు అదే కరెక్ట్. నువ్వు అట్లనే ఉండు. నువ్వు అంతే తప్ప నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత కానీ ఇది కానీ నీకు లేదు. అదృష్టం కలిసి ఒకసారి 2 సార్లు గెలిచినావు, అయిపోయింది అంత ఈడికే. నువ్వు మళ్ళీ గెలవవు, నీతో కాదు కూడా అది. నీకు జన్మలో ఎవడో ఓటు కూడా వేయడు. నువ్వు మాట్లాడే తీరు ఇంత ఘోరంగా ఓడించినా సరే కూడా మీకు కొంచెం కూడా బుద్ధి లేకుండా, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఏదంటే వచ్చి మాట్లాడతారు మీడియా ముంగట. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏం అవసరమో అదే మాట్లాడతారు అలా అసెంబ్లీలో. జగనన్న నా గుండెకాయ, జగనన్న సింహం, జగనన్న తోపు, జగనన్న తురుము, ఈసొంటి మాటలు ఎవడో మాట్లాడు అసెంబ్లీలో. మీకు బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి అసెంబ్లీలో మీ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటా 11 సీట్లకు పడ్డారు. ఆంధ్ర ప్రజలు ఇట్లా తుడిచేసిరు, ఇట్లా చెత్తను తుడిచినట్టు తుడిచేసిరు మిమ్మల్ని. అయినా సరే కూడా కొంచెం మైండ్లో కొంచెం అయినా సరే కూడా అరే ఈ గతి ఎందుకు పట్టింది అన్న సెన్స్ కూడా లేదు నీకు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఓడిపోయిన ఎవరికి కూడా. ఇట్లా వారానికి నెలకు ఒకసారి బయటికి రావాలి, కూటమి ప్రభుత్వం మీద ఎంత బురద రాసేయాలి, వెళ్ళిపోవాలి. అసలు మీరు చెప్తే ఎవడు పట్టించుకుంటాను మీరు ఇన్ని కానీ మాటలు చెప్తారు. రోజా మాట్లాడితే ఎవడన్నా రోజా మాటలు సీరియస్గా తీసుకోడు ఎవడు. అయినా సరే కూడా నువ్వు మాట్లాడాలి కాబట్టి, మీ జగనన్న నువ్వు సంతోషపెట్టాలి కాబట్టి వచ్చి మాట్లాడుతావు నువ్వు. ఇది నీ పరిస్థితి. ఇప్పటికన్నా సరే కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని ఈ రోజా, ఈ కొడాలి నాని, ఈ సెంటోళ్ళు నమ్ముకుంటే మీ బతుకులు ఆగమవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సెంటోళ్ళు నమ్ముకొని మీ ఎవ్వరు కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు కానీ ఏమి చేయకండి. వీళ్ళ వల్ల ఉపయోగం ఏముండదు. జరిగితే పబ్లిక్ ఏదైతే మంచి జరుగుతుందో మంచి గురించి మాట్లాడండి, లేకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప వీళ్ళని నమ్ముకొని కనుక ఇదైతే అనవసరం మీ జీవితాలు నాశనం అవుతాయి. ఎటువంటి అర్హత లేని రోజా డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడుతుంది. నువ్వు రష్యా అల్లుడివే కదా, నువ్వు పక్కనే జర్మనీ ఉంది కదా, నువ్వెవరు చెప్పనీకే పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం అర్హత ఉందని చెప్పి మాట్లాడుతావు నువ్వు. నీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నీ శాఖలు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మాటలని నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇస్తావు. నువ్వు ఆయన ఏం చేయాలన్నది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఈ 15 సంవత్సరాలు మీరెట్లా మీడియా ముంగడికి వచ్చి కుప్పి గెంతులు, పిల్లి గెంతులు వేసలే తప్ప మీతోనేమీ కాదు. మీరు ఇంకా అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద నిలబడతాము. ఈ సినిమా డైలాగ్ అనేది ఎవడో పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినా పట్టించుకోరు. నువ్వు వచ్చి అరిస్తే అసలుకే పట్టించుకోరు.
జగన్మోహన్ రెడ్డి ఆడికి వస్తుండు, పబ్లిక్ వస్తుండే, జగన్మోహన్ రెడ్డి ఏదో స్టంట్లు ఇస్తుండు. మిర్చియాడి దగ్గర పోయి అది చేద్దాం, వీడికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఆడికి అది చేద్దాం, ఇవన్నీ చేసినా సరే కూడా ఆ రోజు ఆలోచిస్తారు, నెక్స్ట్ రోజు వదిలేస్తారు. వీళ్ళ గవర్నమెంట్ లేనిదే ప్రశాంతంగా ఉందని ఆయన రాష్ట్రం అంతా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసిన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నాకు తెలిసిన ఉన్నారో వాళ్ళందరిని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉందని చెప్పి మాట్లాడుతారు తప్ప, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆంధ్రాలో కూడా వనికి భయపడేంత దారుణంగా ఉంది ఆంధ్ర. ఇవన్నీ పబ్లిక్ గెలిచి మిమ్మల్ని ఘోరంగా చిత్తుకాయిదాలో ఘోరిస్తే మళ్ళీ బుద్ధి జ్ఞానం లేకుండా వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీడియా ముంగట. ఇంకొకసారి రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఈసారి నీకు ఎట్లా చేయాలనో అట్లనే చేస్తారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. చెడ్డగా ఏం చేయరు, న్యాయపరంగా ఏం చేయాలనో అవే చేస్తారు. నీకు నోరు ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టాసరంగా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వడు ఊరుకోడు. నీ సగం తెలివితోనే జగన్మోహన్ రెడ్డిని రోడ్డుకి ఇచ్చి పడేసారు మీ అందరు కలిసి. ఇట్లా డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు ఊపితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వీడికి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు నీలాంటి వాళ్ళనే. ఆయన కూడా మీకు బుద్ధి జ్ఞానం లేదు. అవే మాటలు, అవే అబద్ధాలు, అవే అడ్డమైన మాటలు, అవే పనికిరాని ముచ్చట్లు. మీడియా ముంగట రావాలి, ఓ నోటుకొచ్చిన సొల్లు పురాణం అంతా మాట్లాడాలి, అంతే. జగన్మోహన్ రెడ్డిని హీరోని చేయాలి, పోవాలంతే. మీరు జగన్మోహన్ రెడ్డిని ఎంత హీరో చేసినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి హీరో కాడు. అయిపోయింది, ఆ వన్ టైం ఆఫర్ అయిపోయింది, కథం అంతే. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు ఏం చేయాలన్నది. ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ తగిన శాస్త్రత ఖచ్చితంగా చేస్తారు. నోరు అదుపులో పెట్టుకొని నీకేవో ఆ షోలు ఉంటాయి కదా, జబర్దస్త్ షోలు లేకపోతే ఏవో టీవీ షోలు, అవి చేసుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది, అందరికీ మర్యాదగా ఉంటుంది. ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి. నీలాగా బెంచ్ కార్లు కొనుక్కొని డబ్బులు సంపాదించుకున్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ప్రజల గురించి మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడినా ప్రజలు ఎవరు నిన్ను పట్టించుకోడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.